హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కల్లో ఎక్కువ పూలు రావడానికి ఏం చేయొచ్చు అనేది నేను సింపుల్ చిట్కా రూపంలో మీకు చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇటువంటి వీడియోలు బోలెడ్ వస్తూ ఉంటుంది. నా పాత వీడియోస్ కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గులాబీ మొక్కలు మనం చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం. గులాబీ మొక్క లేకపోతే ఆ గార్డెన్ కంప్లీట్గా అనిపించదు. గులాబీ మొక్కలు నర్సరీని తీసుకొచ్చినప్పుడు చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పూలు వస్తూ ఉంటుంది, ఇంకా మొగ్గలు ఉంటుంది, ఆకులు కూడా కళకళలాడుతూ ఉంటుంది. అదే మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 15-20 రోజుల్లో సీన్ మొత్తం మారిపోయి ఉంటుంది. ఎందుకంటే కొత్త మొగ్గలు రావు, ఉన్న ఆకులకన్నీ రాలిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఈ రీపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా మంది కంప్లైంట్ ఇచ్చేది ఇదే: అక్క, మన గులాబీ పూలు సరిగా రావట్లేదు, వచ్చింది చిన్న చిన్న వస్తుంది, ఇంకా రాలిపోతుంది, మాడిపోతుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. అన్నిటికీ మనం చూద్దాము. ఇది ఎందుకు అంటే మనం దాన్ని వేసే లిక్విడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ దాన్ని బట్టి గులాబీ మొక్కలో రిజల్ట్ ఉంటుంది. నేను కొన్ని చెప్తాను, మీరు చూసుకోండి. ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ రెండు గురించి నేను చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తే చాలా త్వరగా మొక్క తీసుకుంటుంది. అదే కొద్దిగా మనం ఫర్టిలైజర్స్ వేసినప్పుడు కొంచెం లేట్ అవుతుంది. 10 రోజులు 15 రోజులు ఇట్లాగా అవుతుంది రిజల్ట్ రావాలంటే. అదే మనం లిక్విడ్ వేస్తే ఒక వారంలో రిజల్ట్ తెలిసిపోతుంది మీకు. ఓకేనా? సరే, ఇప్పుడు లిక్విడ్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ దీనికి మనం ముఖ్యంగా కావాల్సిందే అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఉన్నది దేనికి అవసరము అంటే పూలు రాని మొక్కలకి ఆ పూలు రావడానికి ఈ పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ పొటాషియం పౌడర్ మనకు డైరెక్ట్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది. అరటిపండు ఈ తొక్కలు ఉంటుంది కదా, దీని పౌడర్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. నాకేమైనా లింక్ దొరికితే ఈ షాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కింద, అక్కడ నేను ఇస్తాను, కావాలంటే చూసుకొని తెప్పించుకోండి. ఓకేనా? అరటిపండు తొక్కల పొడి కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. లేదు అంటే మీరే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు పూలు రాని మొక్కలకి పూలు వస్తే సరిపోతుందా? దానికి మంచి చక్కగా ఆకులు కావాలి, మళ్ళీ కొత్త కొత్త చిగురు కావాలి. ఇవన్నీ రావడానికి నైట్రోజన్ ఎక్కువ కావాలి. ఈ నైట్రోజన్ ఎందులో ఉంటుంది? టీ పొడిలో కానీ కాఫీ పొడిలో కానీ ఎక్కువ ఉంటుంది. ఇది మనం సర్వసాధారణంగా అందరి ఇంట్లో ఉండేది. దీనికి పెద్దగా డబ్బులు పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనం వాడి పారేసే తీసుకొని ఎండబెట్టి మొక్కలకి ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత ఎగ్ తినే వాళ్ళకి కాల్షియం ఈ ఎగ్ షెల్ ఉంటుంది కదా, ఇది పారేస్తూ ఉంటారు, లేకపోతే డైరెక్ట్గా మొక్కలకి వేస్తుంటారు. అట్లా చేయకండి. ఎగ్ షెల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా వేస్తే మొక్కలు తీసుకోవడం చాలా కష్టపడుతుంది. అందుకే పౌడర్ చేసుకొని అది వేయచ్చు. దీన్ని నీళ్ళలో కూడా 4-5 రోజులు నీళ్ళ నానబెట్టి అప్పుడు కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకా ఎగ్ తినే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఈ నిమ్మ తొక్కలు కానీ, బత్తాయి కానీ, ఆరెంజ్ కానీ, ఇటువంటిదన్నీ పుల్లటి పండ్లు ఉంటాయి కదా, దీని తొక్కల్ని మనం ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఈ ఎగ్ షెల్ పౌడర్ బదులుగా ఇది వాడుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్గా కూడా ఈ తొక్కలన్నీ మనం నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళను కూడా వేయచ్చు. ఎందుకంటే పౌడర్ చేయటానికి చాలా తొక్కలు అవసరం అవుతూ ఉంటుంది. అన్ని తొక్కలు మన దగ్గర ఉండవు కదా, దాని గురించి చెప్తున్నాను నేను. 1-2 పండ్లు తిన్నప్పుడు మీరు డైరెక్ట్గా నానబెట్టి ఆ నీళ్ళని వేయండి. ఇంకా కాల్షియం డైరెక్ట్గా ఎందులో దొరుకుతుందంటే సున్నం. ఈ సున్నం మనం పాన్ షాప్లో వాడుతూ ఉంటారు చూడండి. అటువంటి సున్నం తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చిటికెడేసి కలపండి మంచిగా. ఆ నీళ్ళని మనం డైరెక్ట్గా మొక్కలకి వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ వేయకండి, ఒక చిన్న చిటికెడు అంతే. ఓకేనా? కొద్దిగా వైట్ కలర్లో వస్తే చాలు, సరిపోద్ది ఆ నీళ్ళు. అది కూడా మనం మొక్కలకి వేయచ్చు. ఈ కాల్షియం ఎందుకు అవసరం మొక్కలకి అంటే వేరు వ్యవస్థ గట్టిగా స్ట్రాంగ్గా రావటానికి, మంచిగా మొక్కలు బలంగా ఉండటానికి ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం పౌడర్ చేసుకొని డైరెక్ట్ ఫర్టిలైజర్ లాగా వాడుకోవచ్చు. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవచ్చు అంటే, మీ దగ్గర ఏదేది అందుబాటులో తొక్కలు ఉంటాయో అవన్నీ వేయండి. అలాగే వెల్లుల్లిపాయల తొక్కలు కానీ, మళ్ళీ
ఈ ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లిపాయ, దీని తొక్కలు కానీ అన్నీ తీసుకొని నీళ్ళలో నానబెట్టండి 2-3 రోజులు. కొద్దిగా రోజు దాన్ని తిప్పుతూ ఉండండి. 2-3 రోజులకి రెడీ అయిపోతుంది. వడగొట్టుకొని మనం డైరెక్ట్గా ఒక 10 లీటర్ నీళ్లు కలుపుకొని కొద్దిగా పల్చగా చేసుకొని డైరెక్ట్గా మట్టిలో పోయొచ్చు. లేదు అంటే మీరు మొక్కలకి స్ప్రే కూడా చేయవచ్చు. స్ప్రే చేయడం వల్ల కొద్ది చీడపీడలు కూడా కంట్రోల్గా వస్తుంది. మేము దాంట్లో ఆనియన్ పీల్స్, ఇంకా గార్లిక్ పీల్స్ అంతా వేస్తూ ఉంటాం కదా, దానివల్ల కొద్దిగా చీడపీడలు కూడా తగ్గుతుంది. ఓకేనా? నీళ్ళలో కూడా మనం డైరెక్ట్ మట్టిలో కూడా కలపవచ్చు. ఇది 2 రకాలుగా మీరు వాడుకోవచ్చు. ఇది అర్థమైంది కదా మీకు? ఓకే. నెక్స్ట్, మీరు గులాబీ మొక్కల్ని 4 నుంచి 5 గంటల దాకా ఎండలో పెట్టాలి. లేదంటే మొక్కలో పూలు రావు. అదొకటి గుర్తుంచుకోండి. రోజు కాస్త వాటర్ పోస్తూ ఉండాలి మంచిగా. ఎండిపోయిందంటే, మట్టి ఎండిపోయిందంటే గులాబీ మొక్కలు హెల్దీగా పెరగవు. సరే, తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేసేటప్పుడు కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏంటదంటే, గులాబీ మొక్కలు చుట్టూ ఎండిపోయిన ఆకులు, పూలు అవన్నీ ఉంటే తీసేసేయండి. ఇంకా కలుపు మొక్కలు ఉంటే పీకేసేయండి. మట్టి కాస్త లూజ్ చేయండి. తర్వాత ఎండిపోయిన కొమ్మలు కానీ, పూలైన సన్న సన్న చిగుళ్ళు కానీ ఇవన్నీ కట్ చేసేసి, ఎక్కడ కట్ చేసి ఉంటామో అక్కడ మనం కొద్దిగా ఈ ఫంగిసైడ్ అంటే ఈ పసుపు కానీ, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ, ఇటువంటిదని కొంచెం నీళ్ళలో కలిపి ముద్దలాగా చేసి ఆ చోట కొద్దిగా ఇచ్చేస్తే మీకు డైబ్యాక్ రోగం రాదు. తర్వాత మన మట్టిని లూజ్ చేయాలి. ఇంకొకటి, మట్టి బాగా డ్రైగా ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ వేయకండి. కొంచెం నీళ్ళు వేసి తడిగా ఉన్న మట్టి మీదనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలి. ఇవన్నీ జాగ్రత్త చేసుకొని మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వేసినప్పుడు ఒక వారం 10 రోజులు మీకు కొత్త చిగుళ్ళు వస్తుంది. ఈ కొత్త చిగుళ్ళు ఎన్ని వస్తే మీకు అన్ని గుత్తులుగా మొగ్గలు కానీ పూలు కానీ పూస్తుంది. అదే పెద్ద పెద్ద గులాబీ పూలు అనుకోండి 2-3 వస్తూ ఉంటుంది. మీకు పెద్దది కావాలి అనుకున్నప్పుడు సన్నగా ఉన్న గులాబీ మొగ్గల్ని తీసేసేయండి. అప్పుడు పొడుగు ఒకటి పెద్ద పూలు అవుతుంది. లేదు చిన్నగా అయినా పర్వాలేదు అనుకుంటే ఇలా గుత్తులుగా వచ్చింది అలాగే వదిలేసేయండి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే గులాబీ మొక్కలు కూడా చాలా హెల్దీగా పూలు పెరుగుతుంది. గులాబీ మొక్కలకి ఎక్కువ కంపోస్ట్ వేస్తూ ఉండాలి. అంటే నెలకు ఒకసారి వేస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ కంపోస్ట్ని ఎక్కువ వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆకులన్నీ మాడిపోవడం కానీ, మొగ్గలన్నీ మాడిపోవడము, ఇంకా తర్వాత కాల్చినట్టు అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కాస్త తక్కువ వేయండి కంపోస్టు. అంటే 15-20 రోజులకు ఒకసారి వేయండి. కొంచెం వేయండి, మరీ ఎక్కువ వేయకండి. మీకు అది రోజ్ మిక్స్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా తెప్పించుకొని మీరు వేసుకోవచ్చు. ఈ గులాబీ మొక్కలది ఏమైనా ఫర్టిలైజర్స్ నాకు కనిపిస్తే లింక్ అందులో ఇస్తాను, మీరు చూసుకొని తెప్పించుకోండి. గార్డెన్ ఐటమ్స్ నేను పెడుతూ ఉంటాను. ఎవరికైనా అవసరం ఉన్నది తెప్పించుకోవచ్చు డైరెక్ట్. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, అక్క ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక ఆప్షన్ వచ్చింది, మనకు కావాల్సింది మన సబ్స్క్రైబర్స్కి అందుబాటులో ఉంచవచ్చు. వాళ్ళు కావాలంటే దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇది మా మిత్ర నుంచి, ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి డైరెక్ట్ వస్తుంది. ఇదేం నేను సేల్ చేసేది కాదు. ఓకేనా? అది చూసుకొని మీకు నచ్చితే తెప్పించుకోండి. అది నచ్చలేదు అనుకుంటే రిటర్న్ పెట్టడానికి కూడా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గులాబీ మొక్కల కథ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి. వీడియో చూస్తూ ఉంటే ఒకసారి లైక్ ఇస్తే నేను కూడా ఖుషి అయిపోతాను కదా. యూట్యూబ్ ఏం చెప్తుందంటే 90% వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ ఛానల్లో అంటున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటిదాకా బై బై.